నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దళిత జడ్జి రామకృష్ణ. ఈయన పేరు చెబితే ఆంధ్రప్రదేశ్ లో తెలియని వాళ్ళు ఉండరు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాశవిక పాలనకు ఈయనొక్క నిదర్శనం. ఎలాగా అంటే మొన్న తాజాగా పెద్దిరెడ్డి నియోజకవర్గమైనటువంటి పొంగనూరులో జరిగిన దాళ్ల గురించి మనందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను వ్యతిరేకించినందుకు గాను ఆయనపై ఈ దాళ్లు చేయడం జరిగింది అని చెప్పి ఆయన పలు ఇంటర్వ్యూలు కూడా చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. అయితే ఆయన ఇప్పుడు మన ముందున్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులకు జరిగిన అన్యాయం ఏంటి, ముఖ్యంగా ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆయన మన ముందున్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. గోవర్ధన్ గారు నమస్కారం. సో రామకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితులు ఎంతగా హింసకు గురయ్యారు మనందరికీ తెలుసు. కానీ ఆయన ప్రతి మీటింగ్లోనూ నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్తూ ఉంటారు. సో ఆయన చెప్తున్న మాటలకు చేస్తున్న పాలనకు ఎక్కడా కూడా పొంతన కనిపించట్లేదు. అందుకు నిదర్శనం మీరన్నీ చెప్పుకోవచ్చు. తాజాగా మీపై జరిగిన దాడి కూడా సో ఎలా ఉందంటారు? పొంగనూరు నియోజకవర్గంలో మీపై దాడి ఎందుకు జరిగిందంటారు? అలాగే రాష్ట్రం మొత్తం ఓవరాల్ గా దళితులకు ఎలాంటి న్యాయం జరిగిందంటారు జగన్మోహన్ రెడ్డి గారి హయాం? సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలికిరి సభలో ఒక మాట అన్నాడు. ఆంధ్రప్రదేశ్లో గూండా మంత్రి, గూండా రాజ్ నడుస్తోంది అంటూ ఒక దేశ ప్రధానమంత్రి ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాడు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ఇంకా మనం ఎంత అర్థం చేసుకోవచ్చో అంత అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క అరాచకాలు, ఆకృత్యాలు, ఆయన చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, భూ కబ్జాలు, ప్రభుత్వ పదవులను అడ్డం పెట్టుకొని ఆయన ఏ విధంగా దోచుకొని వేల కోట్లకు అధిపతి అయ్యాడో ప్రతి ఇంటిలో ప్రతి చిన్నపిల్లవాడిని అడిగినా కూడా మా ఏరియాలో చెప్తారు. నేను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 2019లోనే వాళ్లకు బాధితున్నాయి. ఎందుకంటే ఈ యొక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క బంధువు అయినటువంటి ఆనాటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి పార్లమెంటులో ఇంపీచ్మెంట్ వరకు తీసుకెళ్లానని అది కక్ష తన మనసులో పెట్టుకొని వీళ్ళకు అధికారం వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే నా పైన మొట్టమొదటిసారిగా 2019లోనే నా పైన మర్డర్ అటాక్ జరిగింది. వాళ్ళ మాట వినట్లేదని, వాళ్ళు చెప్పినట్లుగా చేయట్లేదని, వాళ్ళను ప్రశ్నిస్తున్నానని, వాళ్ళ యొక్క అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్నానని మీడియా ద్వారా అయితేనేమి, సోషల్ మీడియా ద్వారా అయితేనేమి, లేకపోతే పబ్లిక్ మీటింగ్ల ద్వారా వాళ్ళకు నా పైన కక్ష ఉన్నది ప్రజలకు అందరికీ తెలుసు. ఈ తాజాగా 30/4/2024 నా ఇంటిపైన దాడి జరిగింది. ఇంటిని మొత్తం ధ్వంసం చేశారు. నా కార్లన్నీ ధ్వంసం చేశారు. ఆ రోజు ఒకవేళ నేను వాళ్ళ చేతిలోకి దొరికి ఉంటే నా ప్రాణాలకే ముప్పు జరిగి ఉండేది, నా కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు వాటిల్లి ఉండేది. ఇంత అరాచకానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు దిగజారుతున్నాడు అంటే ఆయనలో ఉన్నటువంటి ఓటమి భయం, ఆయన చేస్తున్నటువంటి పాపాలకు ప్రతిఫలం అనుభవించవలసి వస్తుందేమో, నాలాంటి వాళ్ళు బలంగా అతన్ని ప్రశ్నిస్తారేమో రేపొద్దున, అందుకని అతన్ని మన వైపన్నా ఉండాలి, లేకపోతే ఎలిమినేషన్ అన్న అయిపోవాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ 30వ తారీఖున మా ఇంటిపైన దాడి చేసి నన్ను భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఈ విషయమై నేను అన్ని రకాలైనటువంటి ప్లాట్ఫామ్ మీద దీనిపైన పోరాటం చేస్తున్నాను. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి మీరు ప్రస్తావన చేసినప్పుడు కొన్ని తెలుసు, కొన్ని తెలియని సంఘటనలు చాలా ఉన్నాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక రాష్ట్ర మంత్రిగా, ఆయన కుమారుడు లోకసభ ఎంపీగా, ఆయన తమ్ముడు తంబాలపల్లి ఎమ్మెల్యేగా, నేను నివాసం ఉంటున్నటువంటి బి కొత్తకోట తంబాలపల్లి కాన్స్టిట్యున్సీలో ఉంది. వాళ్ళ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి చాలామందికి అనేక రకాలుగా ఇబ్బందులు కలిగించారు. ల్యాండ్ కబ్జాలు చేశారు, శాండు విపరీతమైనటువంటి స్మగ్లింగ్ గురైంది, ఎర్రచందనం, అదేవిధంగా భూగర్భ నిధులు, ఏదైతే అక్రమ సంపాదనకు వాళ్ళకు ఉపయోగపడుతుందో ప్రతి ఒక్క ప్రకృతి సంపదను కూడా వాళ్ళు దోచేసుకున్నారు. ఈ క్రమంలోనే నేను ప్రతి ఒక్క డిబేట్లోనూ ప్రతి చోట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలను బయట పెడుతూనే ఉన్నాను విత్ సాక్ష్యాధారాలతో. కాబట్టి జడ్జి రామకృష్ణ అనేవాడు మాకు తలనొప్పిగా తయారయ్యాడు. ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా ఇది చేయాలనే ఉద్దేశంతో నా పైన కుట్ర చేశారు. ఏమని కుట్ర చేశారు? మా తమ్ముడినే దీంట్లో ఎరగావారారు. అంటే కుటుంబాల మధ్య కూడా చిచ్చుపెట్టి, అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టి, భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టి,
వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతలను వాడుకొని వాళ్ళు సప్లై చేస్తున్నటువంటి గంజాయి ఈ కల్తీ మద్యానికి యువకులను అలవాటు చేసి ఎటువంటి ఆదాయం లేనటువంటి యువకులు ఆ యొక్క గంజాయికి ఆ యొక్క మద్యానికి అలవాటు పడి వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలుగా మారి వాళ్ళు చెప్పిన పని చేయడానికి ఎంతటి నేరాన్నైనా ఎంతటి ఘోరాన్నైనా చేయడానికి ఈరోజు యువత ఆ విధంగా తయారైపోయిందంటే దానికి మూల కారణం ఎవరు చెప్పండి. అంటే జడ్జి రామకృష్ణను కంట్రోల్ చేయడానికో ఎలిమినేట్ చేయడానికే నా కుటుంబ సభ్యులనే వాడుకొని తర్వాత పోలీసు వారి చేత అది కేవలం అది కుటుంబ తగరారు కానీ రాజకీయ ప్రమేయం లేదని పోలీసుల చేత చెప్పించారు. 30/4/2024 రాత్రి 10 గంటల ప్రాంతంలో మా ఇంటిపైన దాడి జరిగింది రాత్రిపూట. నేను వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తులు మా ఇంటిపైన దాడి చేస్తున్నారంటే ఆయన కారణం లేకుండా ఎవరు దాడి చేయరు అంటూ ఫోన్ కట్ చేశారు. ఒక 10-15 సార్లు మళ్ళీ రిపీటెడ్గా నేను వాళ్ళ హెల్ప్ కోసం ట్రై చేశాను. ఆయన ఫోనే లిఫ్ట్ చేయలేదు. చివరిగా నేను మదనపల్లి డిఎస్పీ గారికి ఫోన్ చేశాను. డిఎస్పీ గారు ఫోన్ చేశారు, చెప్పాను. ఆయన కూడా సేమ్ డైలాగ్ వాడాడు, కారణం లేకుండా ఎవరైనా దాడి చేస్తారా అని. ఆశ్చర్యకరం, సిఐ గారి నోటి నుంచి అదే మాట వచ్చింది, డిఎస్పీ గారి నోటి నుంచి అదే మాట వచ్చింది. అంటే దీని ఉద్దేశం ఏంటి? వాళ్ళకు ముందస్తు సమాచారం ఉంది. ఆయన మీకు ఫోన్ చేస్తే ఎవరు కూడా స్పందించకండి, ఎవరు అసిస్టెన్స్గా వెళ్ళకండి అన్నటువంటి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఎవరో ఇచ్చి ఉన్నారు. అది ఎవరా అని చెప్పి నేను ఆరా తీస్తే పెద్దిరెడ్డి కుటుంబం. ఎందుకు సిఐ గారు ఇది కుటుంబ ఆయన విచారణ చేయకుండా సీసీ కెమెరాలు ఉన్నటువంటి ఫుటేజ్ను పరిశీలించకుండా మా ఇంటిపైన దాడి జరిగినప్పుడు ఒక రోడ్డు నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, రెండో వైపు నుంచి రెండో గేట్ నుంచి 2 వ్యక్తులు గేటు దుంకి లోపలికి వచ్చారు. మరి ఆ గేటు దుంకి లోపలికి వచ్చినటువంటి వ్యక్తుల యొక్క ఐడెంటిటీని కానీ ఆ విషయాలన్నింటినీ పక్కన పెట్టేసి రోడ్డు మీద వచ్చినటువంటి మా బ్రదర్ యొక్క విజువల్స్ ఫోకస్ చేసి ఇది కుటుంబ తగరారు ఆస్తి తగరారు అంటూ కేసు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. నాకు వెంటనే అనుమానం వచ్చింది. ఎందుకంటే ఒక న్యాయమూర్తిగా ఎన్నో కేసుల్లో తీర్పులు ఇచ్చిన వాడిని, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఎలా ఉంటుంది, ఈ కేసులో లింక్ ఎలా కుదురుతాయి, ఎక్కడి నుంచి ఎక్కడ క్రైమ్ జనరేట్ అయ్యి ఎక్కడికి ఎండ్ అవుతుంది, ఈ మధ్యలో ఉన్నటువంటి వీటన్నిటిని ఎలా దాన్ని మనము ఒక క్లబ్ చేసి మా మెయిన్ రీజన్ బయట తీస్తాం, ఇవన్నీ మేము గత 30 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి నేను వెంటనే దీనిపైన పర్సనల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను. ఒకటి ఆశ్చర్యకరమైన విషయం ఒకటి బయటపడింది. మా తమ్ముడు ఇంకా ఒక 7 మంది వైసీపీ నాయకులు కర్ణాటకలో ఉన్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్లో సుమారు 3 గంటల పాటు ఈ కుట్రకు బీజం పోశారు. ఆ కుట్రలో మరొక అంశం ఏంటంటే వాళ్ళందరూ లేచి బయటకు వచ్చే టైంలో మిథున్ రెడ్డి గారితో వీడియో కాల్లో మాట్లాడటం. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, అంటే పోలీసు వాళ్ళ యొక్క నోటి నుంచి ఈ విధంగా మాట రావడానికి ఇక్కడ వీళ్ళందరూ కూడా సమావేశమై బార్ అండ్ రెస్టారెంట్లో వీళ్ళందరూ కూడా ఇన్స్టిగేట్ చేసి మా వాడిని ఇంటి వరకు తీసుకొచ్చి వదిలి ఈ అటాక్ చేయించడానికి ముఖ్య కారణం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబం. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. దీనికంతా తాజాగా ఈ దాడి జరగడానికి కారణం ఏంటంటే నేను పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి పైన ఫిబ్రవరి 27వ తారీఖున స్థానిక పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కంప్లైంట్ లాడ్జ్ చేశాను. ఏమనంటే ద్వారకనాథ్ రెడ్డి బి కొత్తకోట గవర్నమెంట్ హాస్పిటల్ రికార్డును ట్యాంపర్ చేసి ఆ ట్యాంపరింగ్ చేసిన రికార్డును ఉపయోగించి నా పైన 2019లో ఒక క్రైమ్ రిజిస్టర్ చేయించాడు. ఆ గొడవ జరిగిన మర్డర్ అటాక్ 2019లో జరిగినప్పుడు కౌంటర్ చేయడం కోసము నా పైన కౌంటర్ కేసు పెట్టాడు. నేను ఆ దాడిలో పాల్గొనక లేనప్పటికీ కూడా, నేను ఎవరిపైన దాడి చేయనప్పటికీ కూడా నేను వాళ్ళ వ్యక్తులను రాళ్లతో కొట్టి రక్తగాయాలు చేశానని చెప్పి ఒక క్రిమినల్ కేసు నా మీద కట్టారు. అప్పుడు నేను అసలు ఊర్లోనే లేని సమయంలో ఎలా చేశారు వీళ్ళు, మెడికల్ రికార్డ్ ఎలా క్రియేట్ చేశారన్న అనుమానంతో నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మొత్తం రికార్డ్ అంతా సెట్ చేసి వాళ్ళు చేసినటువంటి ఫ్రాడ్ని డిఎస్పీ ముందర పెట్టారు. వాళ్ళకి ఇంకా గత్యంతరం లేక వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఇది ఫాల్స్ కేసు, జడ్జి రామకృష్ణ గారు ఎవరి మీద దాడి చేయలేదని క్లోజ్ చేశారు. అంతటితో నేను ఆగలేదు. ఈ యొక్క నేరానికి పాల్పడ్డటువంటి వాళ్లకు, ఈ తప్పుడు కేసు రిజిస్టర్ చేసిన వాళ్లకు, తప్పుడు మెడికల్ రికార్డు క్రియేట్ చేసిన వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలని వాళ్ళ మీద నేను క్రిమినల్ కేసు పెట్టాను. అందులో ప్రధాన ముద్దాయి పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, మా తంబాలపల్లె తాజా ఎమ్మెల్యే. మరి ఇటువంటి కేసును రిజిస్టర్ చేయకుండా, అంటే గత 5 సంవత్సరాల నుంచి నా పైన దాడులు జరుగుతున్నాయి, నన్ను జైల్లో పెడుతున్నారు, నన్ను మానసికంగా
శారీరకంగా హింసిస్తున్నారు, నా కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇంత చేసినప్పటికీ కూడా జడ్జి రామకృష్ణ మన కంట్రోల్లోకి రావట్లేదు. కాబట్టి ఇంకా భయంకరంగా ఇంకా మర్డర్ అటాకే దీనికి కారణం అని చెప్పి వేట కొడవళ్ళు ఇచ్చి మా ఇంటిపైకి 30వ తారీఖున మనుషులు పంపించారు. మరి ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన, ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు మా చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. కాబట్టి సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి ఒక రాష్ట్ర మంత్రిని గూండారాజు అంటూ సంబోధించాడు. ఇంతకంటే వాళ్ళకు అవమానం కానీ, ఇంతకంటే వాళ్ళకు జరగవలసినటువంటి హెచ్చరిక కానీ ఇంకోటి ఉండదని నేను భావిస్తున్నా. ఆ క్రమంలో భాగంగానే నా పైన ఏదైతే దాడి జరిగితే దాన్ని కుటుంబ తగరారుగా చిత్రీకరించి ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు, వాడి గుట్టు రట్టు చేయడం కోసమే నేను పర్సనల్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళు బార్లో కూర్చొని ఏదైతే చేశారో ఆ విజువల్స్ అన్నీ తీశాను, సీసీ ఫుటేజ్ అన్నీ తీసాం. 3 గంటల పాటు రకరకాలుగా మా వాడిని ఒప్పించడము, మా వాడికి డబ్బులు ఇవ్వడము, మా వాడికి మందు పోయడము, గడ్డం పెట్టుకొని బ్రతిమాలుకోవడము, మేముంటాము, ఏం జరిగినా నేను చూసుకుంటానంటూ మిథున్ రెడ్డి వీడియో కాల్లో భరోసా ఇవ్వడము, ఇవన్నీ కూడా స్పష్టంగా సీసీటీవీ ఫుటేజ్లో బయటపడ్డాయి. అంటే ఏంటి, మీరు కుట్ర చేసి నా పైన దాడి చేయించారు. మరి దాడి చేసిన వాళ్ళకంటే కుట్ర చేసిన వాళ్ళే పెద్ద నేరస్తులు అవుతారు. మరి ఆ క్రమంలో వైసీపీ నాయకుల కుట్ర లేదంటూ పోలీసు వాళ్ళు ఎలా దీన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తారు? ఈ అంశమే నేను ఎస్పీ గారికి లెటర్ రాశాను, కంప్లైంట్ చేశాను. అదేవిధంగా మనకు ఆర్ఓ గారు అనేటువంటి జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా కూడా ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయంటే ఇంకా దీన్ని ఏ కోణంలో చూడాలి? సభ్య సమాజంలో మనం ఎలా బ్రతకాలి? సామాన్య మానవులు ఎలా బ్రతకాలి? ఈసీకి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేయడం, ఎలక్టరల్ ఆఫీసర్ మీనా గారికి కూడా ఇస్తున్నాను. అంటే చట్టపరంగా, న్యాయపరంగా మనం ఏ ఏజెన్సీలు అప్రోచ్ కావాలో, ఎవరెవరికి మన బాధను చెప్పుకోవాలో, ఈ సమయంలో ఎవరెవరు ఎలా స్పందిస్తారో అందరికీ కూడా బాధ్యత కలిగినటువంటి ప్రతి ప్రభుత్వ అధికారికి కూడా నేను ఈ సమాచారాన్ని చేరవేశాను కంప్లైంట్ రూపంలో. మరి దాన్ని విచారణ తీసి ఇప్పటికే తగు చర్యలు తీసుకొని ఉండాలి. ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా పనిచేస్తుందని నిరూపించుకోవాలనుకుంటే, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇంతవరకు. ఏదైనా నేను ఒక ఉదాహరణ చెప్తాను. మన గులకరాయి దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి పైన. ఎలా చేశారని ఇన్వెస్టిగేషను, ఎన్ని రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేశారు, ఎంతమందిని కస్టడీలో తీసుకున్నారు, ఎంతమంది సంబంధించిన సెల్ ఫోన్ కాల్ డేటాను విశ్లేషణ చేశారు, ఎంత టెక్నికల్ ఎవిడెన్స్ ఉపయోగించారు, ఎంత హంగామా చేశారు. అంటే మావి ప్రాణాలు కావా? జగన్మోహన్ రెడ్డి కొడితేనే రక్తగాయాలయ్యాయా? మమ్మల్ని నరికితే మాకు రక్తం రాదా? మా పైన మేము భారత రాజ్యాంగం ప్రకారము, భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారము మాకు సమానమైనటువంటి ఇన్వెస్టిగేషన్ అడిగే అర్హత లేదా మాకు? నేను అదే అడుగుతున్నా. ఒక చిన్న గులకరాయి దాడిని ఇంతగా పెద్దగా చేసి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించి స్పెషల్ టీములు పెట్టి రేయింబగులు మీరు కష్టపడి కొండందవి ఎలకను పెట్టిన మీరు, ఇంత పెద్ద దాడి జరిగితే నా ఇల్లు మొత్తం ధ్వంసం చేసేసారు, నా కార్లన్నీ ధ్వంసం చేసేసారు. ఇంత పెద్ద దాడి జరిగి ఇంత అల్లకొల్లం జరిగితే దాని మీద టెక్నికల్గా ఎవిడెన్స్ సేకరించడానికి మీకు ఎందుకు చేతులు రావట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్కు? పైగా క్లూస్ టీమ్ రూపంలో మా ఇంటికి వచ్చి సీసీ ఫుటేజ్ తీసుకున్నారు, మా ఇంట్లో ఉన్నటువంటి కెమెరాల సీసీ ఫుటేజ్. మరి ఆ సీసీ ఫుటేజ్ని పోతూ మొత్తం డిలీట్ చేసిపోయారు, బ్యాకప్ని. ఏంటి వాళ్ళ ఉద్దేశం? అంటే పోలీసు వాళ్లకు తెలిసే, పోలీసు వాళ్ళ సహకారంతోనే నా ఇంటిపైన దాడి జరిగిందని నేను చెప్తున్నా. ఇందులో వైసీపీ పెద్దల హస్తం లేదని అంటే ఎవరైనా నమ్మగలుగుతారా? వైసీపీ వాళ్ళ యొక్క మాట లేకుండా రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో కనీసము ఒక చెట్టు ఆకు కూడా కదలదు. పెద్దిరెడ్డి అనుమతి లేకుండా, పెద్దిరెడ్డికి సంబంధం లేకుండా ఒక చిన్న గొడవ జరగదు, చిన్న ఇన్సిడెంట్ కూడా జరగదు. ఇప్పటికే కోర్టు జడ్జిలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదుగా పరుష వ్యాఖ్యలు చేసిన వాళ్ళు కూడా ఆయన ప్రచారాల్లో పక్కన పెట్టుకొని తిరుగుతున్న పరిస్థితి. ఇంకా దళితుల విషయానికి వస్తే దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు కూడా ప్రచారాల్లో పక్కకు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఇక దళిత జడ్జి అయినటువంటి మీ మీద దాడి, స్వయంగా ప్రధానమంత్రి మోదీ వస్తే ఆయన సభకు కూడా రక్షణ కల్పించడానికి ప్రభుత్వం. ఇంకా పెద్దవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే ఇంకా దళితుల పరిస్థితి ఏంటి, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి, అండ్ లీగల్గా మరి మీకు ఎలాంటి న్యాయం జరగాలనుకుంటారు, ఫర్దర్గా మీరు ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? ఇక్కడ లీగల్గా ఎలా ముందుకెళ్ళాలన్నదానికి లీగల్గా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నా. అక్కడ భయమే. ఎందుకు భయపడుతున్నానంటే
ఇంతకు మునిపే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నా పైన చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలపైన నాకు సంబంధించిన మెడికల్ రిపోర్టు దొంగతనం చేసిన కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన చిత్తూరు జిల్లా కోర్టులో కేసు వేశారు. జిల్లా జడ్జి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఎఫ్ఐఆర్ కట్టమని ఆర్డర్ వేసిన 2 రోజుల తర్వాత ఆ జిల్లా జడ్జి స్వయంగా మళ్ళీ ఆర్డర్ని రీకాల్ చేసి తప్పించాడు. అంటే ఒక జిల్లా జడ్జి స్థాయి వ్యక్తి కూడా భయభ్రాంతులకు గురయ్యో ప్రలోభాలకు గురయ్యో చేయరాని పని చేశాడు. చట్టంలో అటువంటి వెసులుబాటే లేదు. ఒక జడ్జి ఒక తీర్పు ఇచ్చిన తర్వాత అదే జడ్జి ఆ తీర్పును తిరిగి రాయడం అన్నది కానీ మార్పు చేయడం అన్నది కానీ ఎక్కడా లేదు చట్టంలో. కానీ ఒక జిల్లా జడ్జి స్థాయి వ్యక్తి కూడా అటువంటి అవినీతికరమైనటువంటి అటువంటి తప్పుడు తీర్పును ఇవ్వడానికి కారణభూతమైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి న్యాయ వ్యవస్థను సరిగ్గా పనిచేయిస్తాడని కూడా నేను అనుకోవట్లేదు. కాకపోతే ఒకటే ఆశ, ఎందుకంటే వీళ్ళు మళ్ళీ ప్రభుత్వంలోకి రారు, ప్రజలు వీళ్ళకు సరైన గుణపాఠం చెప్తారు. ఆ రోజైనా నెక్స్ట్ ఒకవేళ కొంచెం లేట్ అయినా సరే మనకు న్యాయం జరుగుతుందన్న ఒకే ఒక ఆశతో నేను కోర్టును ఆశ్రయించడానికి కూడా ఉన్నాం. మేము ఈరోజు హైకోర్టులో కూడా మేము దీనికి సంబంధించినటువంటి ఫైల్స్ మూవ్ చేసాం. కాబట్టి చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి అన్ని తీసుకుంటాం. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళని పక్కన పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. భయం లేదు, దళితులంటే గౌరవం లేదు, దళితుల పట్ల బాధ్యత లేదు. మాటకు మాత్రం మాట వెళ్తే నా ఎస్సీలు నా ఎస్టీలని రాగాలు తీసేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి దళితుల పట్ల ఒక స్థిరమైనటువంటి ఖచ్చితమైనటువంటి నిష్పక్షపాతమైనటువంటి ఒక ప్రేమ ఆవిభాష్యాలు ఏమాత్రము లేవు. కేవలం ఓటు బ్యాంకు కోసం, కేవలం మాయమాటలు చెప్పి దళితుల ఓట్లతోనే 2019లో ఆయన అధికారంలోకి వచ్చాడు. ఆయనకు తెలుసు ఆ విషయం. దళితులకు ఏమీ చేయనప్పటికీ కూడా, దళితుల పథకాలన్నింటినీ కూడా ఆయన రద్దు చేసినప్పటికీ కూడా ఎంత ధైర్యం ఉంటే అంబేద్కర్ పేరు తీసేసి తన పేరు పెట్టుకున్నాడు ఒక్కసారి ఆలోచించండి. ఎవ్వరూ చేయలేనటువంటి సాహసం ఇది దేశంలో ఎక్కడా జరగలేదు. అంబేద్కర్ పేరు తీసే ధైర్యము సాహసము ఈ దేశంలో ఈ దేశ చరిత్రలో లేదు. అటువంటి దుర్మార్గాన్ని పాల్పడేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు దళితులు ఏదో మేనమామనంటూ అదంటూ ఇదంటూ మాటలు చెప్పితే ఈరోజు దళితులు నమ్మే స్థితిలో లేరు. 2019లో నమ్మాం, మోసపోయాం. మరొక్కసారి మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఎవ్వరూ కూడా మోసపోవడానికి లేదు. కళ్ళతో చూస్తున్నాం, ప్రతి ఒక్కరిలోనే మార్పు వచ్చింది. వీడు చెప్పేవన్నీ సొల్లు కబుర్లు, దొంగ మాటలు, దొంగ హామీలు అనేది అందరికీ తెలిసిపోయింది. ముఖ్యంగా దళిత సమాజానికి తెలిసి ఉంది. కాబట్టి దళితుల పట్ల వ్యతిరేకమైనటువంటి విధానాన్ని అనుసరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఎలక్షన్లో తప్పకుండా గుణపాఠం అయితే చెప్పి తీరుతాం. సార్, మీరు చెప్తున్నట్టు ఇప్పటికే ఈ 5 సంవత్సరాల్లో ప్రజల్లో చాలా వరకు అవేర్నెస్ వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో భాగంగానే ఆయనకి ఇప్పుడు పూర్తి వ్యతిరేకత అయితే వస్తుంది. ఇక ముఖ్యంగా చాలామంది వ్యతిరేకత నేపథ్యంలోనే చాలామంది మంత్రులు కూడా ఆయన మార్చడం జరిగింది. ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గాన్ని తీసుకున్నట్టయితే అక్కడ ఎలా ఉందంటారు? పెద్దిరెడ్డి అరాచకాలు ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. సో ఎలా గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉందంటారు చిత్తూరులో? చిత్తూరు జిల్లాలో గ్రౌండ్ రిపోర్ట్ అంటే ఎలక్షన్ గురించి అడుగుతున్నాం. అంటే ఓటర్ల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి, ఓట్లు ఏవైపు వెళ్తారనేది మీ అభిప్రాయం అయితే నేను ఒకటి చెప్తున్నాను. చిత్తూరు జిల్లాలో ఒకప్పుడు క్లీన్ స్వీప్, ఒక్క చంద్రబాబు నాయుడు గారు తప్ప కుప్పంలో మళ్ళీ ఇంకొకరు ఎవరు గెలిచినటువంటి సందర్భాలు లేవు. కానీ అక్కడ ఫ్రీగా ఓట్లు ప్రజలు వేసుకోగలరా అనేటువంటి ఒక సంశయము ఒక 10 రోజుల క్రితం వరకు ఉండేది. కానీ ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ కొన్ని చర్యలు తీసుకునిందో, ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీస్ అధికారులను అయితేనేమి, కొంతమంది రిటర్నింగ్ ఆఫీసర్లను అయితేనేమి ఎప్పుడైతే వాళ్ళని బదిలీ చేసి ఇలా చర్యలు తీసుకోవడంతో ప్రజల్లో ఒక రకమైనటువంటి ధైర్యం వచ్చింది. కష్టాలు అనుభవించిన వాడు, నష్టపోయిన వాళ్ళు ఎవ్వరూ కూడా మర్చిపోరు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగినటువంటి నష్టం ఇంకా 100 సంవత్సరాలైనా పూడ్చుకోలేనటువంటి పరిస్థితులు ఈరోజు సామాన్య ప్రజానీకం. NH హైవే పక్కన ఉన్నటువంటి పొలాలు కానీ ఇండ్లు కానీ మొత్తం పరాధీనమైపోయాయి. మొత్తం వైసీపీ గుండాల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఆ విధంగా నష్టపోతున్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. దళిత సమాజం అయితేనేమి, లేకపోతే ఈ షెడ్యూల్ తెగల సమాజం అయితేనేమి, బీసీలు అయితేనేమి, ముస్లింలు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పథకాలు అయితేనేమి, అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు తీసుకున్నటువంటి పథకాలు అయితేనేమి, ఇటువంటి పథకాలన్నింటినీ కూడా రూపుమాపేసి ఎవ్వరిని కూడా అభివృద్ధి చెందకుండా, ఎవ్వరు కూడా ఉద్యోగాలు లేకుండా, ఎక్కడ కూడా ఒక ఫ్యాక్టరీ లేకుండా, ఒక పరిశ్రమలు లేకుండా ఈరోజు చిత్తూరు జిల్లాలో అమర్రాజా ఫ్యాక్టరీ ఉండేది. మీకు అందరికీ తెలుసు. ఎంత కొన్ని వేల మందికి ఉపాధి కల్పించినట్టు అమర్రాజా ఫ్యాక్టరీ అయితే తరలిపోయింది.
ఈరోజు మా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మా మదనపల్లిలో ముఖ్యంగా టమోటా ఇంటర్నేషనల్ ఫేమస్ అయినటువంటి టమోటా మార్కెట్, ఈరోజు ఆ టమోటా మార్కెట్ కూడా నిర్వీర్యమైపోయింది. అదేవిధంగా ఈరోజు పుత్తూరులో ఆ పాకాలలో విస్తరించినటువంటి మ్యాంగో మార్కెట్, ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి ఈరోజు రైతులు వాళ్లకు కప్పం కట్టలేక, వాళ్ళ మామూలు ఇవ్వలేక బోరు నేర్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇవన్నిటినీ కూడా ఈరోజు వాళ్ళు తమ ఓటు రూపంలో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుకున్నట్లుగా చిత్తూరు జిల్లాను వాళ్ళు ఏమాత్రము స్వీప్ చేయలేరు. ఎందుకంటే ఎక్కువ స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునేటువంటి అవకాశం ఈరోజు అక్కడ ఉందని గ్రౌండ్ రిపోర్ట్లో నేను చూసినటువంటి అంశం ఇది. రైట్, మీరు ఒక మాట అన్నారు, లాస్ట్ టైం ఇప్పటికీ 4 సార్లు నా మీద దాడి జరిగింది, లాస్ట్ టైం నా కొడవలతో వచ్చారు అని చెప్పి. సో మీరు ఇప్పుడు మీ ప్రాణాలకు రక్షణ లేదు అంటున్నారు. సో మీరు ఫర్దర్గా ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? ప్రాణాలకు రక్షణ లేనప్పుడు రక్షణ కల్పించవలసిన బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాన్ని మనం కోరుతాం. ఆ ప్రభుత్వమే ప్రాణాలు హరించే విధంగా ప్రయత్నం చేసినప్పుడు ఇంకా ఎవరిని కోరుతాం? మన స్వీయ రక్షణ మనం చూసుకోవాలి, మన బాధ్యతలు మనమే చూసుకోవాలి, లేదా తెగించి తిరగాలి. నేను ఇప్పుడు తెగించే తిరుగుతున్నా. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదో చేస్తారని భయపడి దాక్కోవడం కానీ, వైసీపీ గుండాలు ఏదో చేస్తారని పారిపోవడం కానీ నేను చేయట్లేదు. నేను ఈ రోజుకి అక్కడే ఉంటున్నాను. రేపు 13వ తారీఖున పోలింగ్ స్టేషన్కి వెళ్తున్నాను. మేము మా కుటుంబ సభ్యులు వెళ్ళి వైసీపీ వ్యతిరేకంగా ఓటేస్తున్న సంకేతాలతోనే వెళ్తాం. నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాళ్ళను కానీ వాళ్ళ యొక్క దౌర్జన్యాలను కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. భయపడేది లేదు. నేను ఒక మాట చెప్తానండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద తోపు కాదు. మొన్నటి వరకు ఎప్పుడైతే ఆయనకు కొన్ని అవకాశాలు ప్రభుత్వంలో కల్పించారో, ఆయన అటవీ శాఖ మంత్రిని చేశారో, ఆ అటవీ శాఖ మంత్రిగా ఉంటూ మా యొక్క శేషాచలమడవులో ఉన్నటువంటి సమానమైనటువంటి ఎర్రచందనాన్ని ఆయన విదేశాలకు స్మగ్లింగ్ చేసి కోట్లు గడించాడు, 1000 కోట్లకు వెళ్ళాడు. ఒకప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చరిత్ర చూస్తే కనీసం ఆయన డీసీసీ ప్రెసిడెంట్ కావడానికి కూడా రాజశేఖర రెడ్డి కాళ్ళు పట్టుకొని, కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు పట్టుకొని పదవులు తెచ్చుకున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, అతన్ని గురించి ఎవరు బాధపడతారండి? మేము మా ఉద్యోగాల కోసము, మా బతుల కోసం మేము పోయి ఏ రెడ్డి కాళ్ళు పట్టుకోలేదే. నువ్వు పట్టుకున్నావు, నీ బతుకు అది. మేము నిజాయితీగా, నిబ్బరంగా, ధైర్యంగా సమాజంలో బతికే వాళ్ళు మేము. కాబట్టి మేము నీకు భయపడాల్సిన అవసరం లేదు. నిజాయితీ పరుడు వల్ల నీలాంటి అక్రమ వారసుల్ని, నీలాంటి అవినీతి పనులను చూసి, నీలాంటి చూసి భయపడాల్సిన అవసరం మాకు లేదు. కాబట్టి నేను ఇప్పటికీ కూడా పెద్దిరెడ్డి గురించి ఐ డోంట్ కేర్. నేను ఎప్పుడు కూడా లెక్క చేయను పెద్దిరెడ్డిని. కాబట్టి మేము అక్కడే ఉంటాం, అక్కడే పోరాటం చేస్తాం. సో మీరు చెప్తున్నట్టు ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు అని చెప్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్కి మరి స్వయంగా జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇచ్చాడు కదా. ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు? చిత్తూరులో ఎర్రచందనం సదా ఆయనకి ఇచ్చాడు. ఆయన ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి క్యాష్ ఇయ్యారు. ఎర్రచందనం సంబంధించినటువంటి మొత్తం డబ్బులంతా ఆయన ఆధీనంలోనే ఉంటుంది. ఆయన అడ్వకేట్ అంటాడు మళ్ళీ. అంటే ఏంటి? ఎర్రచందనం స్మగ్లర్స్కు టికెట్ ఇచ్చాడు, మర్డర్ చేసిన వాళ్ళకు టికెట్ ఇచ్చాడు, దళితులకు శిరోమండనం చేసిన వాళ్ళకు టికెట్ ఇచ్చాడు, దళితులు చంపి డోల్టేరు చేశానని ఒప్పుకున్న వాడికి పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు. అంటే ఏంటి? లా అండ్ ఆర్డర్ పట్ల గౌరవం లేదు, దళిత సమాజం అంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు. ఏమీ గౌరవం లేనటువంటి ఒక సైకో ఈరోజు ఈ రాష్ట్రంలో సీఎంగా ఉండబట్టి మనకి ఇన్ని దౌర్భాగ్యాలు సంభవించాయి. ఏమాత్రం గౌరవం లేకుండా, ఏమాత్రం భయం లేకుండా, ఏమాత్రం జంకు లేకుండా, నేను చేసేది నేరమే, నా చుట్టూ ఉండేది క్రిమినల్సే, మీరు నాకు సచ్చినట్లు ఓట్లు అయ్యానట్టు ఒక ధీమాతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తున్నాడు. కానీ అవి ప్రజాస్వామ్యంలో అవి ఎప్పటికీ కూడా ఫలించవు. నీ నైజం తెలియక, నువ్వు ఒక మేకవన్య పులివని గ్రహించలేక 2019లో నీకు అధికారం కట్టబెట్టారా. కానీ నీ స్వభావం తెలిసిన తర్వాత నీకు ఒక్కరు కూడా ఓటు వేయరు. ప్రజలు ఎవరూ కూడా నిన్ను ఇంకా సీఎంగా కాదు కదా, కనీసం ఒక ఎమ్మెల్యేగా కూడా చూడాలని అనుకోవడం. అందుకే పులివెందుల్లో కూడా ఓడిపోతున్నావు నువ్వు. నీ సొంత నియోజకవర్గంలో ప్రజలు అక్కడ ఎందుకు తిరగబడుతున్నారు? మీ కుటుంబానికి అంత కంచుకోటగా ఉండేటువంటి పులివెందుల్లోనే ఈరోజు అంతగా నీ పైన వ్యతిరేకత వచ్చిందంటే ఇంతకంటే నీకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదని నేను భావిస్తున్నాను. సో జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితులకు రక్షణ ఉందా అంటే ఏం చెప్తారు? ఏమాత్రం లేదు, రక్షణ లేదు అసలు. దళితులకు రక్షణ కానీ, దళిత ఆస్తులకు రక్షణ కానీ, దళితులకు ఉన్నటువంటి పథకాలను అమలు చేయడం కానీ, దళితుల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం కానీ ఒక్కటి కూడా జరగలేదు.
దళితులకు తీస్తున్నటువంటి ఏదైతే ల్యాండ్ పర్చేజింగ్ స్కీమ్ ఉందో దాన్ని తీసేసాం. దళితులకు ఇస్తున్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్నటువంటి లోన్లు తీసేసాం. దళితులు ఇస్తున్నటువంటి హౌసింగ్ స్కీమ్స్ అన్ని తీసేసాం. దళితులకు స్పెషల్గా ఇచ్చిన అంటే సబ్ప్లాన్ నిధులన్నింటిని కూడా వాడేసుకున్నాం. ఏం అడిగినా కూడా నవరత్నాలు ఎత్తుకోమన్నాం. ఇది నువ్వు చేసింది ద్రోహం కాదా దళితులకి? అంటే దళితుల కోసం ఎందుకంటే సబ్ప్లాన్ పెట్టారు? వాళ్ళ అభ్యున్నతి కోసం తరతరాల నుంచి అణచివేయబడ్డ జాతి కాబట్టి వాళ్ళు ఆర్థికంగాను వాళ్ళు సామాజికంగాను ముందుకు రావాలనే ఉద్దేశంతోనే కదా దళితులకు సపరేట్ స్కీమ్స్ అన్ని తీసుకొచ్చారు. ఆ సపరేట్గా ఇచ్చినటువంటి స్కీమ్స్ అన్నిటిని నువ్వు బుట్టలో పక్కన పడేసి ప్రతి ఒక్కదానికి నవరత్నాలు అంటూ చెప్పుకుంటూ వచ్చి ఈరోజు దళితుల పొట్టగొట్టింది నువ్వు కాదా? దళితులకు అవకాశాలు లేకుండా చేసింది నువ్వు కాదా? ఈరోజు దళిత జాతి మరొక 100 సంవత్సరాలు వెనక్కిపోవడానికి రాష్ట్రంలో కారణమైంది నువ్వు కాదా? అటువంటి నీకు ఎలా దళిత జాతి సపోర్ట్ చేస్తుంది అనుకుంటారు? ఇది దళిత ద్రోహి. జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి 100కు 100%. రైట్ సార్, మీరు చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లైక్ దళిత డాక్టర్ సుధాకర్ గారి విషయం ఇలాగే చాలా మంది కూడా బలైన పరిస్థితుల్లో మనం చూసాం. సో ముఖ్యంగా దళిత సమాజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఒకటే చెప్పదలుచుకున్నా, దళిత డాక్టర్ సుధాకర్ విషయం ఎంత ఘోరమండి. ఆయన ఏమడిగాడు? కేవలం కరోనా టైంలో మాకు సరైనటువంటి మాస్కులు ఇవ్వండి, మాకు సరైనటువంటి కిట్స్ ఇవ్వండి, మేము ప్రజలకు సేవ చేయాలి కాబట్టి మేము బాగుండాలి, మేము హెల్తీగా ఉంటేనే కదా ప్రజలు చూడగలుగుతారు, పేషెంట్లు అని అడిగి దానికి ఎంత చేశారండి? ఎంత హంగామా చేశారండి? నడి రోడ్డు పైన రెక్కలు ఇడిచిపెట్టి కుక్కని ఈడ్చినట్లు ఈడ్చి అతను చావుకు కారణమైంది జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మాస్క్ పెట్టుకోలేదని చీరాల యువకుడిని పోలీసులతో చంపించింది ఈ జగన్మోహన్ రెడ్డి. శిరోమండలా చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా దళిత మహిళలను ట్రాక్టర్తో గుద్ది చంపించింది ఈ జగన్మోహన్ రెడ్డి మనసు. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే 100 క్రైమ్స్ ఈరోజు మనం చెప్పుకోవచ్చు. అటువంటి జగన్మోహన్ రెడ్డి దళితుల పట్ల ఎలా వ్యవహరించాడు అనేది ప్రపంచానికంతా తెలుసు, అందరికీ తెలిసినవి. కానీ ఇప్పుడు గ్రహించాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డిని నమ్మి జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి సీఎం చేయడానికి, మరొకసారి గెలిపించడానికి దళిత ప్రజలు ఆలోచనలు పడ్డారు. ఆయన చెప్పుకున్నప్పటికీ నేను దళితుల బిడ్డనని, ఏదో దళితులకు మేనమామనని అని ఆయన చెప్పుకుంటున్నాడు. కానీ ప్రజలు ఎవరు కూడా దళిత సమాజం నమ్మట్లేదు. దళితులు ఈరోజు అప్పుడు 99% ఓట్లు వేశారు, ఇప్పుడు 1% కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేరు. ఇది పక్కా. 1% కూడా వేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి దళితులు వ్యతిరేకులుగా, దళితులు ఎందుకు వ్యతిరేకమయ్యారో కూడా ఈ కారణాలు ప్రతి ఒక్కరికి తెలుసు. పేపర్ చదివే వాళ్ళు, అంత టీవీలు చూసేవాళ్ళు, అంతో ఇంత చదువుకున్న వాళ్ళు, కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుకున్నటువంటి మాట దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి దళితులు ఎప్పుడూ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి వెంట నడవరు. సార్, ఈ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల హయాంలో చేసినటువంటి దురాక్రమణలకి ఎంతో వ్యతిరేకత వస్తుంది. అయితే ఈ మరోపక్క చూసుకుంటే కూటమికి ఎంతో విజయోత్సాహంతో ముందుకెళ్తూ ఉంది. కూటమిదే అధికారం అని అన్ని సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి. అయితే కొత్త ప్రభుత్వం రాబోతుంది అని చెప్పి ఏపీ ప్రజలు కూడా చాలా ఆశలతో ఉన్నారు. సో అదే జరగబోతుంది కూడా. సో కొత్త ప్రభుత్వం వచ్చాక ఆ ప్రభుత్వం నుంచి మీరు ఎలాంటి న్యాయం కోరుతారు? కొత్త ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్నది ప్రజలందరికీ కూడా తెలిసింది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయో ఆ పోస్టల్ బ్యాలెట్ విషయంలోనే కన్ఫామ్ అయిపోయింది. ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది? 150 సీట్లతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం సగానికి సగమైన తన యొక్క స్థానాలను ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? కనీసం మంత్రులైనా ఎందుకు గెలవలేకపోతున్నారు అన్నది ఒక్కసారి వెళితే, ఈ 5 సంవత్సరాలు రివైండ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏమైనా మంచి పని చేశాడా ప్రజలకంటే? ఒక్కటి కూడా చేయలేదు. తను చెప్పుకున్నట్లు నేను బటన్ నొక్కుతున్నాను, మీకు డబ్బులు ఇస్తున్నాను అని అంటున్నాడు. నేను ఒక్కొక్క ప్రశ్న అడుగుతున్న ప్రజలకు ఒకటే, ఏదైతే అమ్మఒడి అని మీరు చెప్పుకుంటున్నారో ఆ డబ్బు ఎవరికి వెళ్ళాల్సిన డబ్బు? అది విద్యార్థి చదువుకు ఉపయోగవలసినటువంటి డబ్బు. అది నువ్వు అమ్మఒడి ఇచ్చుకో, తల్లులకు సపరేట్గా చేసుకో, మరి విద్యార్థులు కట్టవలసినటువంటి ఫీజు రీఇంబర్స్మెంట్ ఎందుకు కట్ చేశావు? ఎందుకు ఆ పథకాన్ని నువ్వు రద్దు చేశావు? దానివల్ల ఎంతమంది విద్యార్థులు ఈరోజు కాలేజీల్లో ఫీజులు కట్టలేక, వాళ్లకు సంబంధించిన సర్టిఫికెట్లు రిలీజ్ కాక, ఒక మేనేజ్మెంట్ దగ్గర సాటి విద్యార్థుల మధ్య ఎంత అవమానాలకు గురయ్యి వాళ్ళు మానసికంగా ఎంత కుంగిపోయారో మీరు గమనించట్లేదా? నువ్వు నీ ఓటు బ్యాంకు కోసం అమ్మఒడి ఇచ్చుకుంటావా? ఇచ్చుకో, తల్లులకు ఇచ్చుకో, ఏమిస్తావో ఇచ్చుకో.
కానీ పిల్లలకి ఇచ్చేటువంటి విద్యార్థులు ఇచ్చేటువంటి యొక్క సౌకర్యాన్ని నువ్వు రద్దు చేశావు. అది ఎంత పాపమో. ఇంకా నువ్వు చెప్పుకుంటూ విద్యా దీవెన అంటారు, వసతి దీవెన అంటారు. ఇవన్నీ కూడా గత 70 సంవత్సరాల నుంచి మనకు స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఉన్నటువంటి పథకాలు ఇవన్నీ. ఆ రోజుల్లో ఏ విధంగా ఉన్నాయో ఈ రోజులో నువ్వు రూపు మార్చి దాన్ని ఏ విధంగా ఇబ్బంది పాలు చేశావో ప్రజలందరూ చూశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి మంచి పనుల కంటే చేసినటువంటి చెడు పనులు, చేసినటువంటి దుర్మార్గాలు 100 రెట్లు ఎక్కువ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా యువతకు ఉపాధి లేకుండా పోయింది. రెండోది, యువత గంజాయికి అలవాటు పడిపోయింది. సమాజంలో అండర్స్ట్ క్రియేట్ చేసేసాం. సమాజంలో ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరిగేటువంటి వాతావరణం లేకుండా చేశాం. సమాజంలో ఏ వ్యక్తి అయినా సంపాదించుకున్నటువంటి డబ్బును తన దగ్గర పెట్టుకోవడానికి భయపడేటువంటి రోజులు వచ్చేసాయి. ఎంతో కష్టపడి జీవితకాలం అంతా ఉద్యోగం చేసి మేము లాస్ట్లో తీసుకోవాల్సినటువంటి ఏదైతే ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి పెన్షన్ బెనిఫిట్స్ కానీ వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఇతర గ్రాట్యుటీ ఇట్లాంటివన్నీ కూడా నీ దగ్గర పెట్టేసుకున్నావు. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పిఆర్సీని నువ్వు రివర్స్ పిఆర్సీ చేసావు. ఒక పక్క ఉద్యోగస్తులకు ఇబ్బందులు కలిగించావు, ఒక పక్క విద్యార్థులకు సరైనటువంటి విద్యా బోధన లేకుండా, సరైనటువంటి ఇది లేకుండా వాళ్ళకు ఒక పక్క ఇబ్బంది కలిగించావు. ఈరోజు కూలీలకు, ముఖ్యంగా ఇసుక ప్రాబ్లంతో ఎంతమంది మేస్త్రీలకు పనిచేసేవాళ్ళు ఎంతమంది చనిపోయారో, మొదట్లో ఎంత ఇబ్బంది కలిగిందో చూసాం. విపరీతమైనటువంటి రేట్లు ఎక్కడ చూసినా కూడా నీకు వంట నూనె కాను నుంచి ఉప్పు దాకా మొత్తం అన్నీ కూడా డబ్బులు త్రిబుల్ అయిపోయాయి. ఇంట్లో ఒక బల్బ్ వేసుకోవాలన్న భయపడే పరిస్థితిలో కరెంటు ఛార్జీలు పెరిగిపోయాయి. రోడ్లు చూస్తామంటే అధ్వానం అయిపోయాయి. ఎక్కడ ఒక ప్రాజెక్టులో ఒక వాటర్ పారిన సందర్భం, హంద్రీనీవా కాలువను పూర్తి చేయలేదు, గాలేరు నగరి ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఎక్కడ ముందున్నటువంటి ఏ పథకాన్ని కూడా నువ్వు అమలు చేయలేదు. ఏమి చూసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎంగా చేయాలని ప్రజలు అనుకుంటారు? ఒకటి చెప్పండి, ఒకటి, నా 5 సంవత్సరాల పరిపాలనలో నేను ప్రజలకు ఇది చేశాను, ఇది శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తరతరాలుగా గుర్తుండిపోయే పని నేను చేశానని చెప్పానండి. ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు తీసుకొచ్చినటువంటి పథకాలు తరతరాలుగా మేము చెప్పుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి చేసినటువంటి కొన్ని మంచి పనులు తరతరాలుగా మేము చెప్పుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కొన్ని మంచి పనులు తరతరాలుగా చెప్పుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడానికి చేసినటువంటి పని ఏదైనా ఉందా? ఒకటి చెప్పండి, ఒకటి చూపించండి. రాజధాని ధ్వంసం చేసేసావు, పోలవరం కట్టలేదు, నాశనం చేసేసావు, స్పెషల్ స్టేటస్ను గాలికి వదిలేసావు, ఈ రాయలసీమకి ఇవ్వాల్సినటువంటి బుందేల్ఖండ్ లాంటి తరహా లాంటి ప్యాకేజీల గురించి ప్రస్తావన లేకుండా పోయింది. కరువు సీమలు ఇచ్చేటువంటి డ్రిప్ ఇరిగేషన్ కూడా లేకుండా చేసేసావు. ఈరోజు రైతుల మెడలకు ఉచ్చేసేటువంటి మీటర్లు పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేసావు. నువ్వు చేసింది మంచి పని కంటే నీ యొక్క చెడు పనులు 100 రెట్లు ఎక్కువ కనపడుతున్నాయి ఈరోజు ప్రజలకి. ప్రజల కళ్ళల్లో ఆనందం ఎలా ఉంటుంది? ప్రజలు ఏ విధంగా నిన్ను గౌరవిస్తారు? ప్రజలు నిన్ను ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారు? ఒక సైకోలాగా కాకపోతే జగన్మోహన్ రెడ్డి గుర్తుంటారు ప్రజల్లో ఒక సైకో సీఎం లాగా. రాష్ట్రాన్ని ధ్వంసం చేసి 100 సంవత్సరాలు ఎన్నిక నెట్టేసినటువంటి తుగ్లక్ లాగా నువ్వు ప్రజల్లో నిలిచిపోయావు. కానీ ఒక మంచి సీఎంగా ఆయన అన్నాడు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఒక మాట ఇప్పటికీ నాకు గుర్తుంది. 6 నెలల్లో నేను ఒక మంచి సీఎంగా మీ దగ్గర మాట తెచ్చుకుంటాను అన్నవాడు 6 నెలల్లోనే ధ్వంసం చేయడం మొదలెట్టాడు. మొట్టమొదటిసారి మనం చూసాం ప్రజావేదిక ధ్వంసం చేయడం. ఎవరు సొత్తండి అది? చంద్రబాబు నాయుడు గారు జోబులో నుంచి తీశారు. అది ప్రజలు ఇచ్చినటువంటి కట్టినటువంటి పన్నుల ద్వారా కట్టినటువంటి ప్రజావేదిక. చంద్రబాబు నాయుడు గారి మీద నీకున్నటువంటి కోపాన్ని నువ్వు అలా ధ్వంసం చేసి నిరూపించుకొని ఆ డెబ్రిస్ కూడా ఈరోజు వరకు క్లీన్ చేయకుండా ఎంత సైకోయిజం అండి ఇది? అంటే ఏంటి? అభివృద్ధిని కొనసాగించడం చేతగాని వాడివి, ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేసేటి వాడివి. నీకు రాజకీయాల్లో చోటు అవసరమా అని నేను అడుగుతున్నాను. నీకు చోటు ఉంది, నీకు ఖచ్చితంగా చోటు తిహార్ జైల్లో ఒక రూమ్ పెడతారు. ఎందుకంటే నువ్వు చేసినటువంటి ఈ యొక్క ఈడీ కేసుల్లో నీకు శిక్ష పడితే నువ్వు తిహార్ జైలుకే వెళ్తావు, లేదంటే నీవు చేసినట్టు క్రిమినల్కు చల్లపేలు జైలుకైనా వెళ్తావు. నీకు ఒక చోటు ఉంది అంతే. నువ్వు ఎప్పటికీ కూడా ప్రజల మనసులో నువ్వు ఖైదీ నెంబర్ అంతే. ఇంకా నీకు అంతకుమించి ఇంకా ఏరేది ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది గుర్తుపెట్టుకోండి కావాలంటే. కాబట్టి నేను ప్రజలకు ఒకటే చెప్తున్నాను, అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, ముఖ్యంగా రక్షణ కావాలి. నాలాంటి ఒక జడ్జిగా ఉన్నటువంటి నా కుటుంబం పైన, నా పైన ఇంత దారుణంగా దాడులు చేసి పోలీసుల చేత ఆ కేసును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ వైసీపీ వాళ్లకు మళ్ళీ ఓట్లేస్తామా? రక్షణ కావాలి. ఈరోజు ఆడపిల్లలు
ధైర్యంగా రోడ్డుపైన తిరగలేకపోతున్న కారణం ఏమిటంటే 7 దాటిందంటే రోడ్డుపైకి వచ్చేటువంటి గంజాయి ముఠాల అల్లరి ఎంత ఇంత లేదు. మీరు ఒక్కసారి వచ్చి చూడండి, ఇక్కడ ఈ 7 తర్వాత రక్షణ ఎక్కడ ఉంది మనకు? ఆస్తులు లేకపోని, సంక్షేమం లేకపోని, ఒక పూట తిని ఒక పూట పస్తున్నా కూడా మనకు కావాల్సిందేంటి? మన మాన రక్షణ, మన ప్రాణ రక్షణ. ఈరోజు ఆ రెండింటికి కూడా ఈరోజు ప్రమాదం పొంచి ఉంటే మళ్ళీ మనం బుద్ధి లేకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి ఓట్లేస్తామా? వైఎస్ఆర్సీపీకి వెయ్యరు కూడా. ప్రజలకు అర్థమైంది, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అర్థమైంది, ఎవరు కావాలో అర్థమైంది. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఫ్రీ హ్యాండ్తో ఈ రాష్ట్రాన్ని డీల్ చేసినప్పుడే ఈ రాష్ట్రం మరొకసారి అభివృద్ధి పథంలో పుంజుకుంటుంది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది, యువతకు ఉపాధి లభిస్తుంది, మహిళలకు రక్షణ లభిస్తుంది. ఆయన ఒక్కరే చేయగలుగుతాడు ఈ పనులన్నీ కూడా. అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అంత సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తి, అంత ప్రజల పట్ల కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి కూటమిలో చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకొకరు లేరు. అందుకే నేను ప్రజలకు అడుగుతున్నాను, తెలుగుదేశం ఎక్కడ పోటీ చేసింది అన్ని స్థానాల్లోనే తెలుగుదేశం గెలవాలి. సో రేపు ఆయన వస్తేనే దళితులకు అభివృద్ధి జరుగుతుందంటారా? ఖచ్చితంగా. ఆయన మాట ఇచ్చాడు, ఆయన చేసి చూపించాడు. ఆయన ఏ విధంగా 14 సంవత్సరాల సీఎంగా ఉన్నప్పుడు దళితులకు ఏ స్కీమ్ తెచ్చారో చూడండి. ఆయన దళిత పక్షపాతం అనడానికి కూడా నేను ఎందుకంటున్నా అంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈరోజు కూడా మా ఏరియాలో విలేజ్కి ఒక ఇన్నోవా కారు తిరుగుతోంది, దళిత బిడ్డలు వేసుకు తిరుగుతున్నాం. ఆ ఇన్నోవా కార్లన్నీ ఇచ్చింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కదా. చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి, పరిశ్రమలు నెలకొల్పుకోవడానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 30 లక్షల నుంచి ₹1 కోటి దాకా లోన్లు ఇప్పించింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క లోన్ వచ్చిందా? ఒక ఇన్నోవా కారు కాదు కదా, ఒక చిన్న టాటా నానో కారు ఏమన్నా ఎవరికైనా ఇప్పించావా నువ్వేమన్నా? ఒక్క 10,000 రూపాయలు ఇచ్చేటి చిన్న ఈ చెప్పులు కుట్టుకోవడానికి సరిపడే పరికరాలు ఏమన్నా నువ్వు ఇచ్చావా? ఏమిచ్చావు? ఏం మాట్లాడినా కూడా నవరత్నాలకు వెళ్ళండి. నవరత్నాలు ఏముందండి? బటన్ నొక్కడము, ఇంకో చేతి నుంచి లాగేసుకోవడం తప్ప. నేను అంటున్నది ఒకటే, యువతకు ఉపాధి కలిగించేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ధ్వంసం చేశావు. కాబట్టి ఈరోజు యువతులందరూ కూడా చాలామంది, అందరిని అన్ను చాలామంది నువ్వు ఇచ్చినటువంటి గంజాయికి అలవాటు పడి నువ్వు అమ్ముతున్నటువంటి జే బ్రాండ్ మద్యానికి బానిసలై వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, వాళ్ళ కిడ్నీలు పాడు చేసుకొని ఈరోజు 20 సంవత్సరాల యువకుడు 70 సంవత్సరాల వాడగా కనపడుతున్నాడు. ఒక్కసారి గమనించండి. అది చాలా ప్రమాదం ఈ రాష్ట్రానికి. ఎందుకంటే మానవ వనరుల్లో యువత అన్నది ఎంత ప్రాముఖ్యతో అందరికీ తెలిసిన విషయం. దేశం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మానవ వనరులు అభివృద్ధి జరగాలి. ఆ మానవ వనరులు అభివృద్ధి జరగకపోగా మానవ వనరులు ధ్వంసం కాబడ్డాయి. మరి వీటన్నిటిని సరిచేయాలంటే ఎవరు రావాలి? దానిపైన అవగాహన ఉన్న వ్యక్తి, దానిపైన పట్టున్న వ్యక్తి, దానికి సంబంధించినటువంటి అన్ని కోణాలు విశ్లేషణ చేసి సరైన నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేసేటువంటి వ్యక్తి ఒక్క చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవ్వరు నాకైతే కనపడట్లేదు. అందుకే అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ మనకు శాసనసభలో ఉండి తీరాలి. అప్పుడే ఆయన చేయదలసిన పనులన్నీ కూడా ఖచ్చితంగా చేయగలుగుతాడు. సో రామకృష్ణ గారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మా ప్రభుత్వం ఎంతో గొప్పగా తీసుకొచ్చి అమలు చేస్తున్నామని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన పార్టీ తరఫున ముఖ్యులు కావచ్చు మాట్లాడుతున్న పరిస్థితి. కానీ దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు అయితే అభ్యంతరాలను లేవనెత్తాయి. ఇప్పుడు అధికార పక్షం ప్రతిపక్షం తీసి పక్కన పెడితే అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి? అసలు ప్రజలు కూడా అక్కడ కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయ్యింది. అసలు ఏంటి, మా ప్రజలు అంటే ఒరిజినల్ పత్రాలు వాళ్ళ దగ్గర ఉండవు అని చెప్పి ఒక ప్రచారం అయితే నడుస్తోంది. నిజంగానే ఒరిజినల్ పత్రాలు వాళ్ళ దగ్గర ఉండవా? అసలు ఈ యాక్ట్ వల్ల ప్రజలకు లాభం అంటారా, నష్టం అంటారా? జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత శాసనసభ ఏ విధంగా నడిచిందో ఒక్కసారి గుర్తు చేసుకో. ఎందుకంటే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏదైనా చట్టరూపం దాల్చి చట్టాలు తీసుకురావాలంటే శాసనసభలోనూ పార్లమెంటులోనూ సుదీర్ఘమైనటువంటి చర్చలు జరుగుతాయి. మన రాష్ట్రంలో శాసనసభ ఉంది, అదేవిధంగా శాసన మండలి ఉంది. ఏదైనా ఒక బిల్లు పాస్ కావాలంటే ఆ యొక్క సెషన్స్లో ప్రతిపక్షాలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, మంత్రులు అందరూ కూడా సుదీర్ఘంగా చర్చించి అందులో ఉన్నటువంటి తప్పులను సరిచేసి ఒక చట్టరూపంలో తీసుకొచ్చి దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారు. ఇది ప్రజాస్వామ్యంలో జరిగేటువంటి ప్రక్రియ. మన దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో శాసనసభ సక్రమైన రీతిలో నడవదు, శాసన మండలి నడవదు. ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో ప్రజలకు ఎవరికీ తెలియదు. ఆ రూపంలో రూపుదిద్దుకున్నవే కొన్ని చట్టాలు జగన్మోహన్ నేను చెప్తున్నాను. ఎందుకంటే
మహిళలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చాలా హడావుడి చేసి ఒక దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ దిశ చట్టాన్ని అమలు చేస్తున్నటువంటి హోంశాఖ మంత్రి స్వయంగా ఏం చెప్పారంటే ముగ్గురికి మేము ఉరిశిక్ష చేసేసామని చెప్పారు పబ్లిక్లో. చివరికి ఏమైందో మనం చూసాం. అసలు ఆ చట్టం ఉందా లేదా అన్న కన్ఫ్యూజన్ నుండి ఇప్పటికీ ప్రజలు బయటపడలేదు, నేను కూడా బయటపడలేదు. అంటే అంత మసిపూసి మారేడుకాయ చేసేటువంటి తత్వము జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ గూండాలకు ఉంది. ఇంకా అటువంటి చట్టాలు ఏమైనా ఈ రాష్ట్రంలో పురుడు పోసుకున్నాయా శాసనసభ ద్వారా మనం చూసినప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క అనేది చాలా ప్రధానమైనటువంటి చర్చలోకి వచ్చింది. విచిత్రం ఏంటంటే మనకు స్వతంత్ర రాక మునుపు నుంచి బ్రిటిషర్స్ మన రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించిన రోజు నుంచి వాళ్ళు పగడ్బందీగా సివిల్ చట్టాలు రూపొందించి క్రిమినల్ చట్టాలు రూపొందించి మనకు అందించి వెళ్ళారు. లార్డ్ మెకాలే రాసినటువంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటినే మనం ఈరోజు అమలు పరుస్తున్నాం. అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు చేసుకున్నామే కానీ చట్టాన్ని కంప్లీట్గా రద్దు చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతను ఏం చదివాడు కానీ నాకు తెలియదండి. అతను ఏదో చెప్పుకుంటాడు, బీకామ్ ఏదో చదివాను అంటున్నాడు. మరి ఆయన చదివిన చదువు ఎవరికీ తెలియదు. కనీసం ఆయన పక్కన ఉన్నటువంటి సలహాదారులు కూడా చదువుకున్న వాళ్ళు, సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు అని కూడా నేనైతే భావించట్లేదండి. ఎందుకంటే ఈ యాక్ట్ తీసుకొచ్చే ముందు ఏమైనా వాళ్ళు పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నారా? ప్రజాక్షేత్రంలో ఎవరైనా తిరిగారా? ఈ చట్టాన్ని మేము తీసుకొని వస్తే ప్రజలకు మేలు జరుగుతుందా లేకపోతే నష్టం జరుగుతుందా అని అబ్జెక్షన్స్ ఏమైనా కాల్ఫర్ చేశారా? వాటిని శాసనసభలో పెట్టి చర్చలు చేశారు. ఇవేవి కూడా జరగనేలేదు. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పాస్ అయిపోయి అమలులోకి రాబోతుంది అంటూ మనం ఈరోజు వింటూ ఉన్నాం. ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ల్యాండ్కి సంబంధించినటువంటి ప్రతి ఒరిజినల్ డాక్యుమెంటు ప్రభుత్వం కస్టడీలో ఉంటుంది. నెంబర్ 2, ఏదైనా తగరారు జరిగినా, ఏదైనా గొడవలు జరిగినా కూడా దాన్ని సివిల్ కోర్టులు విచారణ చేయడానికి లేదు. 3వ పాయింట్, వాళ్ళు ఎవరినైతే నియమిస్తారో ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ రిజాల్యూషన్ ఆఫీసర్ అంటూ అతని దగ్గరికే మనం వెళ్ళాలి. అతని ఇచ్చిన తీర్పునే మనము పాటించాలి. అతని తీర్పు నచ్చకపోతే హైకోర్టుకు అప్పీల్ వెళ్ళాలి. ఇది ఒక్కటి గమనించండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను క్రిటిసైజ్ చేయట్లేదు. మన రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉంది. మహిళా కమిషన్ చైర్పర్సన్ని ప్రభుత్వము నామినేట్ చేస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాసిరెడ్డి పద్మా గారిని తీసుకొచ్చి చైర్పర్సన్ చేశారు. ఓకే, ఈ 5 సంవత్సరాల్లో వాసిరెడ్డి పద్మా గారు ఎన్ని మహిళా కేసులని టేకప్ చేసి ఎంతమందికి న్యాయం చేశారో చెప్పండి. ఆమె ఎప్పుడు ముందుకు వస్తుంది? చంద్రబాబు నాయుడు గారి మీద కంప్లైంట్ ఇవ్వడం కోసము ఆమె ముందుకు వస్తుంది. అసలైన బాధ్యతలు, అసలైన మహిళలు ఏ రోజైనా వాసిరెడ్డి పద్మా గారు దగ్గరుండి న్యాయం చేసినటువంటి సందర్భాలు. ఎందుకు ఈ మాట ఇక్కడ ప్రస్తావన చేస్తున్నానంటే ప్రభుత్వము నామినేట్ చేసేటువంటి ఆఫీసర్ దగ్గరే మన యొక్క తగరారును పరిష్కరించుకోవాలి. ప్రజలు ఈ యొక్క యాక్ట్ ప్రకారం కోర్టుల్లో కాదు, వాళ్ళు నామినేట్ చేసినటువంటి వ్యక్తుల దగ్గరికి పోయి మనము పరిష్కారం చేసుకో. వాళ్ళు నామినేట్ చేసేటువంటి వ్యక్తులు ఈ వాసిరెడ్డి పద్మలాగా పనిచేస్తే మన బతుకులు ఏమైపోతాయండి? ఒక దుర్మార్గుడు, ఒక రౌడీ సీటరు, ఒక ప్రభుత్వ పెద్దలు అండదండలు ఉన్నటువంటి వాడు నా భూమి కబ్జా చేసేస్తే నేను నా ఫైల్ ఎత్తుకొని కోర్టుకు వెళ్ళాలా? నువ్వు నియమించినటువంటి నీ యొక్క నామినేట్ పదవిలో కూర్చున్నటువంటి నీ బానిసల దగ్గరికి నేను రావాలా? వాళ్ళకు చట్టం పట్ల అవగాహన ఉంటుందా? వాళ్ళు న్యాయం చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారా? వాళ్ళు తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తామనేటువంటి భయం ఏమైనా వాళ్ళకు ఉంటుందా? నువ్వు చెప్పిన వాళ్ళకే తీర్పు రాసిస్తాడు. నేను మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టుకి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక చిత్తూరు జిల్లాలో ఒక కొత్తకోట గ్రామంలో ఉన్నటువంటి నేను 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో కేసు వేసుకొని ఈ జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోవడానికి నాకున్నటువంటి ఆర్థిక వెసులుబాటు ఎంత? సామాన్య ప్రజలు అర్ధెకరా 10 సెంట్లతో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతవరకు పోరాటం చేయగలుగుతారు? ఎంతవరకు హైకోర్టుకి వెళ్ళగలుగుతారు? పక్కనే ఉన్నటువంటి జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు నువ్వు జ్యూరిడిక్షన్ లేకుండా చేస్తే, వీళ్ళు ప్రయాణం చేసి హైకోర్టుకే వెళ్ళి కేసులు వేసుకోవాల్సి వస్తే, నువ్వు నియమించినటువంటి నీ మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫిర్యాదు చేసుకోవాల్సి వస్తే ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. ఈ యొక్క చట్టాన్ని ప్రజలే కాదండి, న్యాయ సమాజం మొత్తం వ్యతిరేకిస్తోంది.
న్యాయవాదులందరూ కూడా నెల తరబడి కోర్టు బాయ్కాట్ చేసి వాళ్ళ యొక్క నిరసన తెలియజేశారు. ఇంత జరిగినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిలో ఒక కించెంత మార్పు రాలేదు. కనీసం ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, వాళ్ళ వ్యతిరేకత ఏంటో వాళ్ళకు చెప్పి దాన్ని సరైన మార్గంలో సరిచేద్దామన్నటువంటి ఆలోచన కూడా చేయలేదు. మేము చట్టం చేశాం, మీరు అనుభవించండి, నేను మాట ఇచ్చాను, నా మాటే అదంటే సినిమా డైలాగ్ లాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. నువ్వు ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రివా, లేకపోతే రాచరికం నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి అండి మీరు? మేము ఒక మాట అడుగుతున్నాం. మీరు చట్టం చేశారు, ఆ చట్టం గురించి మంచి చెడు ప్రజల దగ్గర చెప్పవలసింది పోయి ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆ టైటిల్ నేను అమలు చేసి తీరాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ప్రజల ఆస్తులన్నీ కొట్టేయడానికా? ప్రజలు, నేను ఒక మాట అడుగుతానండి, మనకు ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తుంది, ఒక మెడికల్ గానో ఇంకో రకంగానో ఏదో అత్యవసరంగా మనకు ₹1,00,000 అవసరం వస్తే మన ఇంట్లో మన బీరువాలో మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటే పరిగెత్తికెళ్ళి ఒక మార్వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ₹1,00,000 అప్పు కావాలంటే ఆ ఒరిజినల్స్ పెట్టుకొని ₹1,00,000 అప్పిస్తాడు. అది మన అవసరానికి, మన ఆపదకు ఉపయోగపడుతుంది. ఈరోజు నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని నీ దగ్గర పెట్టుకొని నాకు జిరాక్స్ కాపీ ఇస్తే, నాకు అవసరం వచ్చినప్పుడు నేను 10వ తరగతి అప్పు చేసుకోవాల్సి వస్తే నాకు జిరాక్స్ కాపీల మీద ఎవరైనా అప్పిస్తారా? ప్రజలు ఏమైపోవాలి? అండ్ ఇంకో విషయం సార్, ఇక్కడ ఈ టైటిల్ యాక్ట్ అమలు చేయడానికి ముఖ్య కారణం అమరావతి భూముల కోసం, అలాగే పారిశ్రామికవేత్తలకు కూడా దోచిపెట్టడం కోసం. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు తీసుకుంటే ఒకవేళ డైరెక్ట్ కోర్టుకి వెళ్లాల్సి వస్తుంది, కోర్టుకి వెళ్లే పని లేకుండా ఇక్కడ వాళ్ళ మనుషులతోనే డీల్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో కూడా ఈ యాక్ట్ తీసుకొచ్చింది అని వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు సార్? 100% నిజం ఉంది. కారణం ఏంటంటే, ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ పరిశ్రమలు పెట్టాలన్నా, ప్రభుత్వ కార్యక్రమాల కోసమైనా, దేనికైనా సరే ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు రైతుల నుంచి కానీ, మామూలు ప్రజల నుంచి కానీ, ఎవరి దగ్గర నుంచి, ల్యాండ్ ఓనర్ నుంచి ల్యాండ్ మనం ప్రభుత్వం అవసరాల కోసం తీసుకున్నప్పుడు దానికి 3 రెట్లు మార్కెట్ రేట్ పైన డబ్బు చెల్లించాలనేది సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి యాక్ట్. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ నిలువ ఉండిపోతాయో, నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ లేదో, అప్పుడు తను ఏం చేస్తాడు, తన మనిషిని అక్కడ ప్రవేశపెట్టి ఆ భూమి నాదే అని చెప్పి లిటిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ లిటిగేషన్ స్టార్ట్ అయ్యిందంటే అది తేల్చేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి మనుషులే. అతను ఎవరికి అనుకూలంగా తీర్పిస్తాడు? తన మనుషులు తను ఇచ్చుకుంటాడు. అంటే ఒరిజినల్ ఓనర్ ఒకవేళ తను చెప్పినటువంటి కండిషన్స్ ఒప్పుకోకపోతే నీకు భూమి ఉండదు, కాంపెన్సేషన్ ఉండదు. మేము 30% ఇస్తామా, 10% ఇస్తామా, నువ్వు తీసుకొని నోరు మూసుకొని కూర్చో. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఇక్కడ అధికార పక్షం ఏం చెప్తుంది అంటే సివిల్ కేసులు తగ్గించేందుకు, అలాగే చట్టబద్ధంగా హక్కు కల్పించేందుకు ఈ యాక్ట్ తీసుకొచ్చాము అని చెప్పి ప్రచారం చేస్తున్నారు సార్. మరి ఈ యాక్ట్ ద్వారా ప్రజలు, అంటే ఇప్పుడు వాళ్ళ తండ్రి పేరు మీద దాకా అంటే వాళ్ళు కొన్ని ప్రూఫ్స్ అయితే ఇవ్వగలరు, తాతలు ముత్తాతల పేరు మీద కూడా ఉంటేనే ఇప్పుడు వాళ్ళకి చట్టబద్ధత ఉంటుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అసలు ఈ యాక్ట్ వల్ల వాళ్ళు ఎలాంటి ప్రూఫ్స్ ప్రభుత్వానికి చూపించాల్సి, ఆ శాఖకి చూపించాల్సి ఉంటుందంటారు? ఒక జడ్జిగా న్యాయశాస్త్రాన్ని చదివి న్యాయశాస్త్రాన్ని అమలు చేసి 30 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిగా ఒక మాట చెప్తున్నా. ఏదైనా ఒక భూ సంబంధించినటువంటి హక్కును కలగజేసేటప్పుడు ఈరోజు కాదు ఇది మాట, 1903లో 1903లోనే బ్రిటిష్ వారు దేశాన్నంతా సర్వే చేసినప్పుడు ఆ యొక్క హక్కుదారులకు హక్కును కల్పించి వెళ్ళారు వాళ్ళు. దాని హక్కు ప్రకారము అదే మనం ఇప్పుడు ఏమంటాం, రికార్డ్స్ ఆఫ్ హోల్డింగ్ అంటాం, దాన్ని RH పేజెస్ అంటాం. ఇట్స్ ఎ ఓల్డ్ డాక్యుమెంట్. ఒక భూమి యొక్క యాజమాన్య హక్కు జనరేట్ అయినటువంటి హక్కు అక్కడ చూపిస్తుంది, RH పేజ్ అంటాం దాన్ని. అక్కడ నుంచి టైటిల్ ఏ విధంగా ఎవరెవరికి సంక్రమించింది అనేది అక్కడ నుంచి రికార్డు ఈ రోజు వరకు కూడా పగడ్బందీగా మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. ఒక ప్రాపర్టీని నువ్వు అమ్మినా కొన్నా నీ యొక్క ఒరిజినాలిటీని RH పేజీలో నుంచి తీసుకొని దాన్ని బట్టి సబ్ రిజిస్ట్రారు ఓనర్షిప్ను డిక్లేర్ చేస్తాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారము నువ్వు పూర్వపరాలు ఏవి కూడా మనకు ప్రభుత్వం నుంచి అందుబాటులోకి రావు, నువ్వు నిరూపించుకోవాలి ఇది మా తాతదే అని. నేను ఒక మాట చెప్తున్నా, 1938లో మా తాతగారికి ప్రభుత్వం 7 ఎకరాల భూమి పట్టా చేసింది. 1938 నుంచి మా తాత నుంచి మా నాన్నగారికి, మా నాన్నగారి నుంచి నాకు సంక్రమించినటువంటి హక్కులన్నీ కూడా పేపర్ మీదే ఉన్నాయి. ఆ భూమి మాకు అనుభవయోగ్యంలో లేదు. నేను అనుభవయోగ్యంలో లేను కాబట్టి ఇంకొక వ్యక్తి వచ్చి నువ్వు అనుభవంలో లేవు, నేను అనుభవంలో ఉన్నాను, ఈ భూమి నాదే అని చెప్పి ఒక లిటిగేషన్ స్టార్ట్ చేశారనుకోండి,
ఇంకా నేను ఆ లిటిగేషన్లో నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డికి నాకు కాదు, వైసీపీ పెద్దలకు నాకు కాదు, వాళ్ళు నాకు ఎలా న్యాయం చేస్తారు? నా ప్రత్యర్థికి చేస్తారు కానీ నాకు చేయరు. నేను 1903 నుంచి ఉన్న నా రికార్డు వాళ్ళు చూడరు. అంటే ఏంటి ఇక్కడ అంటే ఒక వ్యక్తిని లోబర్చుకోవడం కోసం, ఒక ఆస్తిని దోచుకోవడం కోసం, అమాయకుల్ని బెదిరించడం కోసం, అమాయకుల్ని బెదిరించి ఆస్తిని దోచేయడం కోసం ఈ యాక్ట్ ఉపయోగపడుతుందే కానీ ఆస్తుల రక్షణ కోసము కాదు, ప్రజల సంక్షేమం కోసమా కానే కాదు. ఎందుకంటే ROR యాక్ట్ ఉంది, 1983లోనే ఆ మొత్తం అన్ని తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి ఆ అడంగళ్ళు ఉన్నాయి, పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయి, 1B రిజిస్టర్లు ఉన్నాయి. ఓనర్షిప్ ఎలా ఉందో ప్రజలకు పగడ్బందీగా నీకంటే ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసి పెట్టాయి. కొత్తగా చేసేదేముంది? నువ్వు భూములు దోచుకోవడం కోసము, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కోసము, నీ అనువాయులకు వేల ఎకరాలు కట్టబెట్టడం కోసము, నువ్వు తెచ్చేటువంటి ఈ యొక్క సూట్ కేస్ కంపెనీలకు ల్యాండ్ బ్యాంకును తాకట్టు పెట్టడం కోసము, విదేశీ కంపెనీలతో నువ్వు చేసుకున్నటువంటి అక్రమ ఒప్పందాలను అమలు చేయడం కోసం ఈ యాక్ట్ ఉపయోగపడేటట్లు నువ్వు చేస్తున్నావు. మా ఆస్తి పత్రాలు నీ దగ్గర ఎందుకు? మీ అబ్బా ఆస్తి నీ దగ్గర పెట్టుకో, ఎవరు కాదనరు. మా అబ్బా ఆస్తి పత్రాలు మా దగ్గరే ఉండాలి. నువ్వెవరు అని మేము అడుగుతున్నాం. మా ఒరిజినల్ డాక్యుమెంట్ నీ దగ్గర పెట్టుకుంటే మా దగ్గర ఉన్న జిరాక్స్ కాపీ ప్రాణం లేని శవం లాంటిదే కదండి. శవానికి ఎంత అందం చేస్తే మాత్రం ప్రయోజనం ఏముంది? అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు చదువుకున్న వాళ్ళకంటే కొంచెం తెలుస్తూ ఉంటుంది ఈ చట్టం ఏంటి అని, కొద్దిగా ఐడియా అయితే ఉంటుంది. ఇల్లిటరేట్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ఐడియా ఉండదు. సో ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా వాళ్ళు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం తప్పించి వాళ్ళకంటూ ఆ యాక్ట్ అంటే ఏంటో తెలియదు. సో ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ దగ్గర ఉండి జిరాక్సులు మరి హక్కుదారుల దగ్గర ఉంటే రేపు ఏదైనా వాళ్ళకి అవసరాలు వచ్చి బ్యాంకులో పెట్టుకోవాలి అనుకుంటే కూడా అవి చెల్లవు అని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఎలాగూ రేపు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తే ఆయన చట్టాన్ని రద్దు చేస్తాను అని చెప్పారు. సో ఫ్యూచర్లో మరి ఈ చట్టం వాళ్ళకి నచ్చకపోతే ఒకవేళ వాళ్ళు ఎలా ఫర్దర్గా వాళ్ళు ఎలా ఎదుర్కోవాలంటారు ఈ చట్టాన్ని? వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉంటాయి? ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏంటంటే, మన ప్రాపర్టీ పైన ఏదైనా డిస్ప్యూట్ వచ్చిందనుకోండి, ఆ డిస్ప్యూట్ను 3 నెలల లోపలే మనము గవర్నమెంట్కి అప్పీల్కి వెళ్ళాలి. ఒకవేళ 3 నెలలు దాటిందనుకోండి, మనకి ఇంకే హక్కు ఉండదు. నేను ఒక మాట అంటాను, ఒకవేళ నాకు కానీ నా భార్యకు నా బిడ్డలకు ఏదైనా అనారోగ్యం జరిగి నేను ఈ రాష్ట్రం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ హెల్డప్ అయిపోయాను అనుకోండి, ఒక 3 నెలలు నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో ఎట్లుంటుందంటే వ్యవహారము, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మాత్రమే రెవెన్యూ వాళ్ళ యొక్క వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, వాళ్ళకి అవసరం ఉంటేనే పోలీస్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అంటే వాళ్ళు వెబ్సైట్లో పెట్టి దాన్ని బ్లాక్ చేస్తారు. బ్లాక్ చేసి 3 నెలల వరకు నాకు కనపడదు, నేను 3 నెలల వరకు రాను. అప్పుడు నేను ఆ ఆస్తిపై నాకు వదులుకోవాల్సింది. ఎంత ఘోరం అండి, ఎంత అన్యాయం ఇదేని. అమెరికాలో ఉన్నారు పిల్లలు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, దేశం వదిలి ఎక్కడెక్కడో జీవన వృత్తి కోసం వెళ్ళిపోయారు. వాళ్ళ నోటీస్కి రాకపోవచ్చు. 3 నెలలు టైం పెట్టి 3 నెలల లోపల నువ్వు కానీ అప్పీల్ చేసుకోకపోతే నీకు హక్కు కాదు అని చెప్పేటువంటి దుర్మార్గపు చట్టాలు బ్రిటిష్ కాలంలో కూడా లేవండి. ఇటువంటి చట్టాలను ఈరోజు తీసుకొచ్చి మా పైన రుద్దడానికి జగన్మోహన్ రెడ్డి ఎంత కుట్ర పన్నాడో ఆలోచించండి. ప్రజల ఆస్తులన్నీ కొట్టేయడానికి కుట్ర పన్నాడు. 3 నెలలు నేను అప్పీల్ చేయకపోతే నా ఆస్తి కాదు అది. ఇంకా నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి నాది కాదు, మా తండ్రి కష్టపడి సంపాదించిన ఆస్తి మాది కాదు, మా తాతల నుంచి వచ్చిన ఆస్తి మాది కాదు. ఇంకా ఎందుకు 3 నెలల టైంలో నువ్వు స్పందించలేదు కాబట్టి నీది కాదు. ఇది ఎక్కడి ఘోరం అండి, ఇది ఎక్కడి న్యాయం అండి? 10 సంవత్సరాలు ఉన్నా కూడా కోర్టులు డిలే కండోనేషన్ చేస్తున్నాయి. ఈరోజు కోర్టుకు రాకపోతే ఏదో మాకు ఆరోగ్యం బాగలేదనో, మాకు కష్టాలు ఉన్నాయనో, మాకు తెలియలేదనో, నాకు చదువు రాదనో ఏదో ఒక గ్రౌండ్ పెట్టి మా కోర్టులో పిటిషన్ వేస్తే 1000 రోజులైనా 2000 రోజులైనా 5000 రోజులైనా కండోన్ డిలే చేసి ఆ అప్పీలు తీసుకొని పరిష్కరిస్తున్నాం. అటువంటి వ్యవస్థలో నువ్వు 3 నెలలు అంటే ఎన్ని రోజులు? 90 రోజులు టైం పెట్టి 90 రోజుల్లో నువ్వు స్పందించకపోతే నీది కాదు ప్రాపర్టీ అంటే సూసైడ్ చేసుకోవాలా మేము? ప్రజలు ఆత్మహత్యలు చేసుకొని చేస్తారు. చూడండి, ఈ చట్టం అమలులోకి వస్తే రైతులందరూ చదువుకున్నారా? ఎంతో ఉంది రాష్ట్రంలో అక్షరాస్యత, చట్టాల పట్ల అవగాహన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో? నాకు వచ్చిన కష్టానికి నేను 90 రోజుల్లోపు నేను గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలని ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదే, అవేర్నెస్ లేదే. అటువంటి అవేర్నెస్ లేనటువంటి చోట ఇట ఎంతోమంది అమాయకులు అసలు ఏలుముద్రలు వేసేటువంటి రైతులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, చదువు కూడా లేనటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో నువ్వు చట్టాన్ని తీసుకొచ్చి
90 రోజులు టైం పెట్టి వాళ్ళకి మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు లాగేసుకుంటావా? ఇది చాలా పెద్ద కుట్ర. ఇది రాష్ట్ర ప్రజల ఆస్తులు కొట్టేయడానికి, అమాయకుల ఆస్తులు కొట్టేయడానికి, తన వాళ్ళకి పంచిపెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి నాటకం. ఇది చట్టం కాదు ఇది. అండ్ ఇక్కడ హక్కుదారుడికి ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం నియమించిన అధికారి దగ్గరికే వెళ్ళాలి, లేదు అంటే హైకోర్టుకి వెళ్ళాలంటున్నారు. హైకోర్టు వెళ్ళేంత పరిజ్ఞానం విలేజెస్లో ఉండే ప్రజలకు ఉండదు. జిల్లా కోర్టు వరకు అంటే వాళ్ళు ఎలాగోలాగా మేనేజ్ చేయగలుగుతారు. లేదు అంటే హైకోర్టుకి వెళ్ళలేకపోతే ప్రభుత్వం నియమించిన అధికారి దగ్గరికి వెళ్ళినా, ఒకవేళ వ్యక్తిగతంగా ఆ హక్కుదారుని మీద ఆ అధికారికి ఏదైనా కక్ష ఉన్నా కూడా ఇంకో రకంగా అంటే అతను చాలా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది, ఆ ఛాన్స్ కూడా ఉంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? 100% నిజం ఇది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం నియమించినటువంటి అధికారి ఎవరైనా నీ మనిషే కదా, ప్రభుత్వంలో భాగస్వామే కదా. ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఈరోజు తహసీల్దార్ ఏం చేస్తున్నాడండి? ROR యాక్ట్లో నీకు అధికారం ఇచ్చేసరికి ROR యాక్ట్లో తహసీల్దార్కు, కలెక్టర్కు, RDO ఆఫీస్కి ఇచ్చారు కదండి అధికారాలు. ఏం జరుగుతున్నాయి ROR అప్పీల్లో? ఎన్ని మళ్ళీ హైకోర్టులో సెటిల్ అవుతున్నాయి? ఎంతమంది ప్రజలు అష్ట కష్టాలు పడి ఈ యొక్క తహసీల్దార్ చేసేటువంటి తప్పుల కోసం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని ఈరోజు హైకోర్టు చుట్టూ తిరుగుతున్నారో నాకు తెలుసు. చిన్న పదవి ఇచ్చాము, అధికారం ఇచ్చారు వాళ్ళు ROR యాక్ట్లో. ROR యాక్ట్ నుంచి కోర్టుల నుంచి కాకుండా కేవలము రెవెన్యూ ఆఫీసర్లకు మాత్రము హక్కు కల్పించారు దానిపైన అప్పీళ్ళు. అవి మన కలర్ ఈరోజు చూస్తున్నాం. అంతకంటే భయంకరమైనటువంటి నరకం ఇది. ROR యాక్ట్ కన్నా కొంచెము తహసీల్దారు, తహసీల్ తర్వాత జాయింట్ కలెక్టరు, జాయింట్ కలెక్టర్ తర్వాత హైకోర్టు ఉంది. కానీ ఇక్కడ అది లేదు, ఒకే ఒక స్టెప్. అంత కష్టమైనటువంటి పరిస్థితుల్లోకి ఈరోజు ప్రజలు నెట్టేస్తున్నారు వీళ్ళు. ఈ యాక్ట్ వల్ల ప్రజలకు ఒకటే చెప్తున్నానండి, ఇది మన మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు లాక్కోవడమే. ఆ అధికారి ఏది పాస్ చేస్తాడో ఆర్డర్ అదే. ఇంకా అతను ఏం పరిశీలిస్తాడో ఎవరికి తెలియదు. ఏ చట్టం ప్రకారం వాళ్ళు పరిశీలన చేస్తారో తెలియదు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అప్లై అవుతుందా? సివిల్ ప్రొసీజర్ కూడా అప్లై అవుతుందా? ఫార్మాట్ ఏమని ఇచ్చారా? ఈ విధంగా అప్లై చేసుకోండి మీరని నేను కొన్ని అడుగుతున్నా. ఎందుకంటే ఒక చట్టం చేసినప్పుడు ఆ చట్టాన్ని అమలు చేయడం కోసము ఫెసిలిటేషన్ చేస్తాం ప్రజలకి. కొన్ని ఫార్మాట్లు క్రియేట్ చేస్తాం. దానికి ఏమేమి అనుసంధానం చేయాలో, డాక్యుమెంట్లు ఏ డాక్యుమెంట్లు పెట్టాలో దానికంటూ ఒక వెబ్సైట్ అన్ని క్రియేట్ చేస్తాం. అవన్నీ ఎలా ప్రజెంట్ చేయాలో ఒక రూల్ ఉంటుంది. అది న్యాయవాదుల ద్వారా అప్రోచ్ కావచ్చా, లేకపోతే న్యాయవాదులు కూడా రాకుండా ఏమన్నా మీరు చేయబోతున్నారా? న్యాయవాదులు ఎసులుబాటు కూడా లేకుండా చేస్తున్నారా మీ దగ్గర రావడానికి, నీ అధికారి దగ్గర రావడానికి? ఎవరి ద్వారా రిప్రజెంట్ చేసుకోవాలి అక్కడ? ఎవరి ద్వారా తెలియని వ్యక్తి, ఏలు గుర్తు వేసేటువంటి సామాన్య రైతు ఏ విధంగా ఈ చట్టాన్ని అర్థం చేసుకోవాలి? ఏ విధంగా 90 రోజుల్లోనే తనకు జరిగిన అన్యాయాన్ని మీ ముందుకు తీసుకురావాలి? 90 రోజుల తర్వాత ఏ విధంగా, ఎన్నిసార్లు మీ చుట్టూ తిరగాలి? ఎన్ని వాయిదా వేస్తారు? ఎలా తీర్పు చెప్తారు? ఏ బేసిస్ మీద మీరు ఆర్డర్ పాస్ చేస్తారు? ప్రభుత్వం నియమించిన అధికారి దానికి సంబంధించినవి ఏవి ఇంతవరకు మీరు చెప్పట్లేదే. ఇవన్నిటినీ మీరు మబ్బి పెట్టేసి, ప్రజలను ఒక మబ్బులో పెట్టేసి, ప్రజలను ఒక డార్క్ రూమ్లో పడేసి, భయభ్రాంతులకు గురి చేసి, నీ మనుషుల ద్వారా నీకు కావలసినటువంటి మొత్తం భూములన్నీ కొట్టేయడానికి ప్రయత్నం చేశాడే తప్ప ఈ యాక్ట్ వల్ల ప్రజలకు ఉపయోగం జరుగుతుందని ఏమాత్రం అనుకోవాల్సినటువంటి అవసరమే లేదు. అండ్ సార్, మీరన్నట్టు ఇప్పుడు ఈ చట్టంలోని లోపాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతిపక్షాలు, లాయర్లు కూడా ఎత్తి చూపే వరకు ప్రజలకు అంత కరెక్ట్గా తెలియని పరిస్థితి అయితే ఉంది. మీరన్నారు ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఈ యాక్ట్ అమలు చేశారు అని చెప్పి. సో ప్రజలు చట్టపరంగా ఈ యాక్ట్ని వ్యతిరేకించే అవకాశాలు ఏమైనా లాలో ఉంటాయంటారా? ఒక్కసారి చట్టము రూపం దాల్చిన తర్వాత ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తే చట్ట వ్యతిరేక చర్య కదండి అది. పోలీసులు వస్తారు, కేసులు కడతారు, జైల్లో పెడతారు, ఎన్ని ఇబ్బందులు గురి చేస్తారు. సామూహికంగా ప్రజలందరూ కూడా ఒకటిగా పోరాటం చేస్తే ఒక లెక్క. లేదు, నేనో మీరో ఇంకెవరో వ్యక్తి, అన్యాయానికి గురైన వ్యక్తి ఆ చట్టాన్ని వ్యతిరేకించాడు అనుకోండి, ఆ వ్యక్తి జైలు పాలైపోవాల్సిందే. అంతే కదా. ఇంకా అంతకు మించి ఇంకేమీ లేదు ఇక్కడ. అంటే లక్షలాది మంది ప్రజలు దీనిపైన తిరుగుబాటు చేస్తేనే అది ఒక అస్త్రంగా ఉంటుంది. కానీ లేదంటే ఇండివిజువల్గా ఒకరిద్దరు పోరాటం చేస్తే వాళ్ళు జైలు పాలైపోతారు ఖచ్చితంగా. నేను అదే చెప్తున్నాను. అందుకోసమే సింపుల్, ఒకే ఒక ఓటు, ఒక్క ఓటుతో మన నుదిటి రాత మార్చుకోవాలి. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. రైతులు ఆలోచించాలి, భూస్వాములు ఆలోచించాలి, లాయర్లు ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి, డాక్టర్లు ఆలోచించాలి, ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అంటే భూమితో అనుసంధానము ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏ ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ, నువ్వు అంతరిక్షంలో ఉండు అయినప్పటికీ నీకు భూమితో అనుసంధానం ఉంటుంది ఏదో రూపంలో. కాబట్టి ఈ భూమిని
దోచేయడానికి దొంగ వచ్చాడు, వాడిని తరిమి తరిమి కొట్టాలి ఇప్పుడు మనం. కాబట్టి మన చేతిలో ఉన్నటువంటి ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి ఈ చట్టాన్ని రద్దు చేస్తానని చెప్తున్నటువంటి వ్యక్తిని మనము ఈరోజు సీఎంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నేను అంటున్నాను, ఈ చట్టము ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టము. బ్రిటిషర్స్ కాలంలో ఉన్నటువంటి కొలోనియల్ యాక్ట్స్ అంటాం, అవన్నీ కూడా భారతీయులకు వ్యతిరేకమని మనం ప్రచారం చేసుకుంటాం. అటువంటిదే ఇది. ఇది మన నవ్యాంధ్రులకు అందరికీ వ్యతిరేకమైనటువంటి కొలోనియల్ యాక్ట్. తన స్వార్థం కోసము ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి యాక్ట్. ఇది శాసనసభలో చర్చలో పెట్టి తీసుకొచ్చినటువంటి యాక్ట్ కాదు. ప్రజాభిప్రాయాన్ని సేకరించి తయారు చేసినటువంటి యాక్ట్ కాదు. ప్రజా సంక్షేమం కోసం రూపొందించినటువంటి నిబంధనలు కావు. ఒక వ్యక్తి స్వార్థం కోసం, ఒక వ్యక్తి ప్రజలను ఎలా భయపెట్టి ఆస్తులు దోచేయాలో తను తయారు చేసుకున్నటువంటి తన రక్షణ చట్టం అది. దీన్ని మనము బొంద పెట్టాలి, కాల్చి బూడిద చేయాలి. కాబట్టి దీన్ని తీసేస్తానటువంటి వ్యక్తిని మనం సపోర్ట్ చేయాలి. ఇది చాలా డేంజరస్. నేను ప్రజలకు అదే చెప్తున్నా. ఏ మాత్రము ఆలోచించకుండా, ఏ మాత్రం సంశయం లేకుండా ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తానని మాట ఇచ్చినటువంటి ఎన్డీఏ కూటమికే మనం ఓట్లేయాలి. చంద్రబాబు నాయుడు గారికే మనం సీఎం పీఠం అప్పచెప్పాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.